పెద్దోడా రే లేరా అమ్మా ఇంటర్వ్యూకి రెడీ అయిపో. ఎక్కడున్నావు అమ్మా? రే అమ్మా పిలుస్తున్నావు నన్ను? పెద్దోడా ఎక్కడున్నావు అమ్మా? రే ఇంటర్వ్యూకి టైం అవుతున్నా ఇంకా ముద్దు నిద్రపోతున్నావా? లేచి రెడీ అవ్వు. నా పేరు రఘు. నాకు బీటెక్ అయ్యి 2 years అయింది, కానీ ఇంకా జాబ్ లేదు. ఈ ఫైల్స్ పట్టుకొని ఇంకా ఇంటర్వ్యూలకి తిరుగుతూనే ఉన్నాను. ఇప్పటికి 15 ఇంటర్వ్యూలు అని, ఇది 16వ ఇంటర్వ్యూ. ఇప్పటికైనా ఆల్ ది బెస్ట్ చెప్పండి బ్రో, జాబ్ రావాలని. Excuse me, sir. Yes, come in. Good morning, sir. Very good morning. మీ పర్సంటేజ్ ఎందుకు 58% ఉంది? అంటే సార్, నాకు యాక్చువల్గా షార్ట్ ఫిల్మ్స్ అంటే నాకు బాగా ఇంట్రెస్ట్. వాటి మీద ఇంట్రెస్ట్ పెట్టడం వల్ల సరిగ్గా ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ పెట్టలేకపోయాను. ఒకవేళ మీకు ఈ జాబ్ ఇవ్వాలనుకుంటే మీకు ఎందుకు ఇవ్వాలో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సార్, మీ జాబ్ నాకు ఇస్తే నేను ఇంకా మీ సేల్స్ని బెటర్గా ఇంప్రూవ్ చేయగలను. నేను మీ సేల్స్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేయగలను. అంటే ఒక ప్రోడక్ట్ని మనం ఎందుకు కొనాలి అంటే ఈ ప్రోడక్ట్ వాళ్ళకి ఎంతవరకు అవసరమో చెప్పగలిగితే ఖచ్చితంగా మన కస్టమర్స్ని గ్రాప్ చేయొచ్చు సార్. ఓకే, నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. నైస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మా ఆకలేస్తుందమ్మా. ఇదిగో తిను. ఎన్ని రోజులు ఊరకు కూర్చొని తింటావురా? పక్కింటి పిల్లోడిని చూసి నేర్చుకో. వాడు ఉద్యోగం తెచ్చుకొని మంచిగా అమ్మా నాన్న ఎలా చూసుకుంటున్నాడు చూడు. దానికి పడేసినట్టే నీకు కూడా ముద్ద పడేస్తాను. తిని కూర్చో. ఎందుకురా, అమ్మ గురించి నీకు తెలిసిందే కదా. నేను వచ్చింది అమ్మ కోప్పడిందని కాదురా, అలా అని అమ్మ అడిగిన మాటలకి కాదు. కనీసం వాళ్ళకి ఏం చేయలేకపోతున్నానని అవుతారా? ఎందుకురా, నేను 25 ఏళ్ళు వచ్చాయి, బీటెక్కే 2 ఏళ్ళు అయింది. ఇంటర్వ్యూకి పోతే ఒక్కొక్కడు కుక్కలా చూస్తున్నాడు రా నన్ను. ఇంటర్వ్యూలో అయితే ఒకటి కాళ్ళ మీద కూడా పడ్డాను రా. వాడు ఏమన్నాడు తెలుసా? నీకు కనీసం 70% ఉన్నా నేను హైడింగ్ చేసుకునేవాడిని. ఇప్పుడు తెలుస్తుందిరా నాకు నొప్పి. ఇప్పుడు తెలుస్తుంది ఎందుకు చదువుకోలేదు, ఎందుకు టైం అంతా వేస్ట్ చేశాను అని. నువ్వు నా అలా కాకూడదురా. ఒక్క అవకాశం కోసం చూస్తున్నారా, ఒక్క అవకాశం కోసం. 16 ఇంటర్వ్యూలకి వెళ్ళాను రా. 16 ఇంటర్వ్యూలకి వెళ్ళాను. తిరిగిన ఆఫీస్ లేదు, వెళ్ళని కంపెనీ లేదు,
ఇంకేం చేయాలరా నేను? ముద్ద దిగట్లేదురా. తింటుంటే ఒక్క మెతుకు ముళ్ళులా గుచ్చుకుంటుంది. సరే పద, ఈ గోళం ఎందుకు, ఆకలేస్తుంది, తిందాం పద. హలో, చెప్పు, ఏం చేస్తున్నావు? ఏం లేదురా, ఖాళీనేనారా నువ్వు? నీతో కొంచెం మాట్లాడాలి. ఖాళీ, చెప్పు. రేపు మా ఇంట్లో పెళ్లి చూపులురా. ఎంత చెప్పినా మా నాన్న వినట్లేదు. సో ముందు పెళ్లి చూపుల్లో అబ్బాయిని చూస్తాను, డెఫినెట్గా నువ్వే చెప్పేస్తాను రా. నువ్వు అది ఎలాగైనా త్వరగా జాబ్ తెచ్చుకోరా ప్లీజ్. సరే, నేను ఎలాగైనా జాబ్ తెచ్చుకుంటాను. నాకు 1 వీక్ టైం ఇవ్వు, ఏదో ఒకటి చేస్తాను. సరేరా, నేను ఉంటాను. సరే, బాయ్. హలో. రే రఘు, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలరా. ఎక్కడ ఉన్నావురా? మన ప్లేస్కి వచ్చారా, మాట్లాడుకుందాం. ఇప్పుడే వస్తున్నారా? ఎందుకంటారా రమ్మన్నావు? ఏం లేదు మావా, నాకు మ్యారేజ్ సెట్ అయిందిరా. అదే చెప్దామని నీకు ఫోన్ చేశా. ఎవరితోనో తెలిస్తే నీకు కూడా సంతోషంగా ఉంటుంది. ఎవరు? నీ లవరేరా. ఏం మాట్లాడుతున్నావు? అవునరా, నేను చూసిన అమ్మాయిని నువ్వు సెట్ చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు లవ్ చేసిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? నీకు దేనికి రా, ఉద్యోగం కూడా లేదు, బీటెక్ చేసావు. నేను ఉద్యోగం కూడా సంపాదించుకున్నాను. నీకు దేనికి రా పిల్ల? ఏంట్రా మాట్లాడుతున్నావు? నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని నువ్వెలా పెళ్లి చేసుకుంటాను కొడక్క? నేను చూసిన అమ్మాయిని నువ్వు లవ్ చేసావురా. నువ్వు లవ్ చేసిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటున్నారా? నీ అబ్బా ఎలా కొడతావా కొట్టు. నాకెంత సంతోషంగా ఉందంటే నీ కళ్ళల్లో బాగా చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది. రేయ్, తనకు నువ్వంటే ఇష్టం లేదు, తనకు నేనంటేనే ఇష్టం. అనే అడిగిందిరా ఫస్ట్. నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమా కాదా అని అడిగింది తనరా. ఇప్పుడు చెప్పు, కావాలంటే పోయి నీ పిల్లని అడుకోపా. హలో హలో, మీరు రఘువేనా మాట్లాడేది? సార్ నేనే సార్, చెప్పండి.
మీరు మా కంపెనీలో సెలెక్ట్ అయ్యారు. సార్ సార్ నిజమా? సార్ నిజంగా నేను సెలెక్ట్ అయినా? అవును, మీరు సెలెక్ట్ అయ్యారు. మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. ఫైనల్గా నాకు జాబ్ వచ్చింది. సమయాన్ని ఎప్పుడు వృధా చేయకండి, ఎందుకంటే గడిచిపోయే కాలాన్ని, తరిగిపోయే వయసుని, ఈ రెండింటిని మళ్ళీ తీసుకురాలేము. కాబట్టి ఉన్న సమయాన్ని వృధా చేయకుండా మీ భవిష్యత్తుని నాశనం చేసుకోకండి. ఇట్లు మీ రఘు.